మన హీరోల టార్గెట్ ఏంటో తెలుసా? 1000 కోట్ల మిషన్. ఎస్, ఇప్పుడు దీనిపైనే వర్కౌట్ చేస్తున్నారు. అందుకే టాప్ స్టార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే బాక్స్ ఆఫీస్ సందడి గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. అప్కమింగ్ సినిమాల్లో ఈ నెంబర్ని టచ్ చేసే హీరో ఎవరు అన్న దాని మీద ఫిల్మ్ సర్కిల్స్లో చాలా గట్టిగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1000 కోట్ల మార్కును టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్. కల్కి 2898 ఏడీతో 1000 కోట్ల క్లబ్ లో మరోసారి స్థానం సంపాదించారు డార్లింగ్. ప్రభాస్ తర్వాత ఆ మార్కును ఈ ఇయర్ టచ్ చేసే హీరో ఎవరన్న డిస్కషన్ మొదలైంది. త్వరలో దేవరగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ RRR తో 1000 కోట్ల మార్కును టచ్ చేసిన తారక్ దేవరతో ఆ ఫీట్ ను రిపీట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. పుష్పరాజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ నేషనల్ లెవెల్లో క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను సిద్ధం చేస్తున్న బన్నీ కూడా 1000 కోట్ల మార్కును టార్గెట్ చేస్తున్నారు. పుష్ప 2 మీద ఉన్న క్రేజ్ చూస్తుంటే బన్నీ ఈ నెంబర్ను టచ్ చేయటం పెద్ద కష్టమేం కాదంటున్నారు విశ్లేషకులు. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్న మరో మూవీ గేమ్ చేంజర్. శంకర్ ట్రాక్ రికార్డ్ కాస్త టెన్షన్ పెడుతున్నా రామ్ చరణ్ మీద మాత్రం ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ ముగ్గురిలో ప్రభాస్ పక్కన ఎవరు స్థానం సంపాదిస్తారో చూడాలి.